నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూత. పార్థివ దేహాన్ని ఢిల్లీ ఎయిమ్స్ కు అప్పగించనున్న కుటుంబం. ప్రజా సమస్యలపై పార్లమెంటు వేదికగా గళం విప్పిన ఏచూరి. పోరాట యోధుడిని కోల్పోయామంటూ ప్రముఖుల సంతాపం. నెమ్మదించిన గోదావరి, లంకలను మాత్రం వీడని ముంపు. నీటిపాలైన పొలాలు, రోడ్లపై వరదతో రాకపోకలకు అంతరాయం. వరదల్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలన్న ముఖ్యమంత్రి. రెండో రోజు క్షేత్రస్థాయిలో కేంద్ర బృందం నష్టం మదింపు. గ్రామాల్లో ఎంఎస్ఎంఈ తరహా పరిశ్రమల ఏర్పాటుకు కసరత్తు. రైతులకు మేలు జరిగేలా పాలసీ రూపొందిస్తామన్న సీఎం. సిఆర్డీఏ పరిధిలో భూ కేటాయింపులపై మంత్రివర్గ ఉపసంఘం. గతంలో ఇచ్చిన వారి వినియోగం, కొత్త అవసరాల పరిశీలన. సీజేఐ ఇంట్లో గణపతి పూజకు ప్రధాని హాజరుపై దుమారం. బీజేపీ విపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. బోధన, పరిశోధన అవసరాల కోసం ఏచూరి భౌతిక కాయాన్ని ఢిల్లీ ఎయిమ్స్ కు అప్పగించాలని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. సీనియర్ రాజకీయ నేత, వామపక్ష యోధుడు, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఇక లేరు. ఆయన వయసు 72 సంవత్సరాలు. ఏచూరికి భార్య సీమా చిస్తీ, కుమార్తె అఖిల, కుమారుడు డానిష్ ఉన్నారు. మరో కుమారుడు ఆశిష్ ఏచూరి కరోనా సమయంలో చనిపోయారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సీతారాం ఏచూరి మధ్యాహ్నం 3 గంటల 5 నిమిషాలకు ఢిల్లీ ఎయిమ్స్ లో తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు సిపిఎం ఓ ప్రకటనలో తెలిపింది. ఆగస్టు 19న ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో ఢిల్లీ ఎయిమ్స్ లో ఏచూరి చేరారు. ఆయన ఆరోగ్యం విషమంగా మారటంతో ఐసీయూకు తరలించి వెంటిలేటర్పై చికిత్స అందించారు. సీతారాం ఏచూరికి ఇటీవల క్యాటరాక్ట్ శస్త్రచికిత్స కూడా జరిగింది. 30 ఏళ్లకు పైగా సిపిఎం అత్యున్నత నిర్ణయాక విభాగం పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న సీతారాం ఏచూరి 2005 నుంచి 2017 వరకు రాజ్యసభ సభ్యునిగా కొనసాగారు. కామ్రేడ్ సీతారాం ఏచూరి పార్థివ దేహాన్ని బోధన, పరిశోధన అవసరాల కోసం ఎయిమ్స్ కు అప్పగించాలని ఆయన కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఢిల్లీ ఎయిమ్స్ వర్గాలు ఓ ప్రకటన చేశాయి. ఏచూరి భౌతిక కాయాన్ని 2 రోజుల పాటు ఢిల్లీ ఎయిమ్స్ లోనే ఉంచనున్నారు. ఆ తర్వాత అభిమానులు, సహచర కామ్రేడ్ల సందర్శనార్థం సిపిఎం ప్రధాన కార్యాలయం ఏకేజీ భవన్ కు తరలిస్తారు. శనివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఏచూరి భౌతిక కాయాన్ని పార్టీ కార్యాలయంలో ఉంచనున్నారు. దిగ్గజ కామ్రేడుకు నివాళి అర్పించేందుకు చైనా, వియత్నాం, రష్యా, వెనిజులా తదితర దేశాల నుంచి కమ్యూనిస్టు నేతలు తరలిరానున్నారు. అనంతరం సీతారాం ఏచూరి పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు, సిపిఎం నేతలు ఎయిమ్స్ అధికారులకు అప్పగించనున్నారు. దిగ్గజ కామ్రేడ్ సీతారాం ఏచూరి సిపిఎంలో అంచెలంచెలుగా ఎదిగారు. 1974లో సిపిఎం అనుబంధ విద్యార్థి విభాగం ఎస్ఎఫ్ఐలో చేరిన ఆయన 2 ఏళ్లకే ఆ విభాగం ఆల్ ఇండియా అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 1975లో సిపిఎంలో చేరి 2015లో ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టారు. 2018, 2022లోనూ సిపిఎం ప్రధాన కార్యదర్శిగా తిరిగి ఎన్నికయ్యారు. ప్రజా సమస్యలపై ఆయన ఎన్నో పోరాటాలు చేశారు. రచయితగానూ మంచి గుర్తింపు పొందారు. సీతారాం ఏచూరి 1952 ఆగస్టు 12న చెన్నైలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ వాస్తవ్యులు. తండ్రి సర్వేశ్వర సోమయాజులు ఏచూరి ఏపీఎస్ఆర్టీసీలో ఇంజనీర్ గా పనిచేశారు. ఆయన తల్లి కల్పకం ప్రభుత్వ ఉద్యోగి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్ కందా ఏచూరి మేనమామ. హైదరాబాద్ లో పెరిగిన ఏచూరి ఆల్ సైన్స్ హైస్కూల్లో 10వ తరగతి వరకు చదువుకున్నారు. 1969లో తెలంగాణ ఉద్యమం కారణంగా ఉన్నత విద్యాభ్యాసం కోసం ఢిల్లీ వెళ్లారు.
ప్రెసిడెంట్స్ ఎస్టేట్ స్కూల్లో ఇంటర్ పూర్తి చేసిన ఆయన సిబిఎస్ఈ పరీక్షల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారు. సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఆర్థిక శాస్త్రంలో పట్టభద్రుడయ్యారు. జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఎంఏ ఆర్థిక శాస్త్రం పూర్తి చేశారు. అక్కడ పీహెచ్డీ చేస్తుండగా ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని సీతారాం ఏచూరి అరెస్ట్ అయ్యారు. సీతారాం ఏచూరి 1974లో సిపిఎం విద్యార్థి విభాగం ఎస్ఎఫ్ఐలో చేరారు. 1978లో ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా సంయుక్త కార్యదర్శిగా ఎన్నికైన ఆయన ఆ తర్వాత అనతి కాలంలోనే ఎస్ఎఫ్ఐ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. అప్పటి వరకు బంగాల్, కేరళ రాష్ట్రాలకు చెందిన వారే ఎస్ఎఫ్ఐ అధ్యక్షులుగా ఉండేవారు. ఆ రెండు రాష్ట్రాల నుంచి కాకుండా ఎస్ఎఫ్ఐ అధ్యక్షునిగా ఎన్నికైన తొలి వ్యక్తిగా ఏచూరి ఘనత సాధించారు. 1975లో సిపిఎంలో చేరిన ఏచూరి 1984లో పార్టీ సెంట్రల్ కమిటీలో చోటు దక్కించుకున్నారు. 1985లో పార్టీ రాజ్యాంగ సవరణ కోసం సిపిఎం 5 సభ్యులతో సెంట్రల్ సెక్రటేరియట్ ను ఏర్పాటు చేసింది. అందులో ప్రకాష్ కారత్, సునీల్ మొయిత్రా, పి రామచంద్రన్, ఎస్ రామచంద్రన్ పిళ్లైతో పాటు సీతారాం ఏచూరి సభ్యులుగా ఉండేవారు. 1992లో జరిగిన సిపిఎం పార్టీ మహాసభల్లో ఏచూరి పొలిట్ బ్యూరోకు ఎన్నికయ్యారు. అనంతరం 2015లో విశాఖలో జరిగిన 21వ మహాసభల్లో సిపిఎం ప్రధాన కార్యదర్శిగా ఆయన ఎన్నికయ్యారు. 2018లో హైదరాబాద్లో, 2022లో కేరళలో జరిగిన 22, 23వ మహాసభల్లో సిపిఎం ప్రధాన కార్యదర్శిగా ఏచూరి తిరిగి ఎన్నికయ్యారు. 2005 జూలైలో పశ్చిమ బంగాల్ నుంచి సీతారాం ఏచూరి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2017 వరకు పెద్దల సభలో ఉన్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆయన ఎన్నో ప్రజా సమస్యలను పార్లమెంటు దృష్టికి తీసుకొచ్చారు. 2024 లోక్సభ ఎన్నికల్లో అధికార బీజేపీని సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష ఇండియా కూటమి ఏర్పాటులోనూ సీతారాం ఏచూరి కీలక పాత్ర పోషించారు. 1996లో కనీస ఉమ్మడి కార్యక్రమం ముసాయిదాను రూపొందించడంలో ఏచూరి కీలకంగా వ్యవహరించారు. 2004లో యూపీఏ సంకీర్ణ ప్రభుత్వ నిర్మాణంలోనూ ముఖ్య భూమిక పోషించారు. రచయితగాను మంచి గుర్తింపు పొందిన ఏచూరి లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ పేరిట ఓ ఆంగ్ల పత్రికకు కాలమ్స్ రాశారు. క్యాస్ట్ అండ్ క్లాస్ ఇన్ ఇండియా పాలిటిక్స్ టుడే, సోషలిజం ఇన్ చేంజింగ్ వరల్డ్, మోదీ గవర్నమెంట్, న్యూ సర్జ్ ఆఫ్ కమ్యూనలిజం, కమ్యూనలిజం వర్సెస్ సెక్యులరిజం వంటి పుస్తకాలు రాశారు. సీతారాం ఏచూరి ఇంద్రాణి మజుందార్ను వివాహం చేసుకున్నారు. వారికి ఆశీష్ ఏచూరి, అఖిల ఏచూరి అనే 2 పిల్లలున్నారు. ఆశీష్ ఏచూరి 2021లో కరోనా కారణంగా మృతి చెందారు. అఖిల యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బర్గ్, యూనివర్సిటీ ఆఫ్ సెయింట్ ఆండ్రూస్ లో ఆచార్యురాలుగా పనిచేస్తున్నారు. సీతారాం ఏచూరి సీమా చిస్తీ అనే జర్నలిస్టును 2వ వివాహం చేసుకున్నారు. ఆమె ప్రస్తుతం ది వైర్ వార్తా సంస్థకు ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సిపిఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి మృతిపై రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏచూరి కుటుంబ సభ్యులకు, సహచరులకు, అనుచరులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రజా ఉద్యమాలకే జీవితాన్ని అంకితం చేసిన ఏచూరి మరణం వామపక్ష ఉద్యమాలకు తీరని లోటన్నారు. వామపక్ష మేధావి మృతితో విజయవాడలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సిపిఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి మృతి పట్ల సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కింది స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన ఏచూరి దేశ రాజకీయాల్లో గౌరవ స్థానం పొందారన్నారు. ఏచూరి ఆత్మకు శాంతి చేకూరాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఏచూరి మరణం బాధాకరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నో ప్రజా సమస్యలను సభ ముందుకు తీసుకువచ్చారని గుర్తు చేసుకున్నారు. ఏచూరి మృతి తీవ్ర విషాదం నింపిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. అమర్ రహే కామ్రేడ్ ఏచూరి అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఏచూరి అకాల మృతి కమ్యూనిస్టు ఉద్యమాలకు తీరని లోటని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. సీతారాం ఏచూరి మృతి పట్ల మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సంతాపం తెలిపారు. ప్రతిపక్షాల ఐక్యతకు ఏచూరి కృషి చేశారన్నారు. దేశ రాజకీయాల్లో ఒక స్థితప్రజ్ఞుడిని కోల్పోయామని సిపిఎం నేత రాఘవులు అన్నారు. కమ్యూనిస్టులే కాకుండా అన్ని రాజకీయ పార్టీల అభిమానాన్ని పొందిన వ్యక్తి సీతారాం ఏచూరి అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ప్రజల తరపున బలమైన గొంతుకుగా పనిచేసిన ఏచూరి లేని లోటు తీర్చలేనిదన్నారు. మార్క్సిస్ట్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గారి మరణం పట్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితి తరఫున ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఈ సీతారాం ఏచూరి గారు జేఎన్యూ లీడర్ గా ఉన్నప్పటి నుంచి కూడా నాకు కొద్దిపాటి పరిచయం ఉంది. ఆయన విద్యార్థి నాయకుడిగా ఉంటూనే దేశవ్యాప్తంగా విద్యార్థులకి ఎంతో ప్రోత్సాహమైన నాయకుడు. ప్రత్యేకించి దేశవ్యాప్తంగా అనేక సభలు, సమావేశాల్లో మాట్లాడి అందరి యొక్క అభిమానాన్ని చూరగొన్న వ్యక్తి. ఆ తర్వాత రోజుల్లో సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులుగా పనిచేయడమే కాకుండా రాజ్యసభలో సిపిఎం పక్ష నాయకుడిగా ఉంటూ
ఒక కమ్యూనిస్టుల యొక్క అభిమానాన్నే కాకుండా అన్ని రాజకీయ పార్టీ నాయకుల యొక్క అభిమానాన్ని చూరగొన్న వ్యక్తి. దేశ రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషిస్తూ సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ అనారోగ్యానికి మరణించడం అనేది ఈ దేశ రాజకీయాల్లో తీవ్రమైన లోటు. ఎందుకంటే ఇవాళ భారతదేశంలో వామపక్షాల బలం తగ్గిపోయిన నేపథ్యంలో ఒక బలమైన వాయిస్ సీతారాం యేచూరి గారు. అలాంటి బలమైన వాయిస్ ప్రజల తరఫున, కష్టజీవుల తరఫున, వామపక్షాల తరఫున, లౌకిక శక్తుల తరఫున ఒక బలమైన వాయిస్ వినిపించే వ్యక్తి ఈరోజు ఆయన కోల్పోవడం అనేది చాలా లోటు. ప్రత్యేకించి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. అలాంటి వ్యక్తి లేని లోటు చాలా తీరని లోటు. వారి మృతికి ప్రగాఢ సంతాపాన్ని సానుభూతి. సీతారాం యేచూరి మృతిపై విజయవాడలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సీతారాం యేచూరి గడిచిన 2 ఏళ్లలో 3 సార్లు విజయవాడకు వచ్చి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ జ్ఞాపకాలను సిపిఎం మద్దతుదారులు, ఆయన అభిమానులు నెమరువేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఆహార శుద్ది యూనిట్ల ఏర్పాటుకు అపార అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, ఆహార శుద్ది పరిశ్రమలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఉపాధి కల్పనలో కీలకమైన ఎంఎస్ఎంఈల అభివృద్దికి ప్రాధాన్యమిచ్చి చేయూత అందిస్తామని చెప్పారు. ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తే ఈ రంగంలో మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు. ఆయా ప్రాంతాల్లో రైతులే ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసుకోవడంపై కసరత్తు చేయాలని సీఎం సూచించారు. పరిశ్రమల ఏర్పాటులో అర్థంలేని నిబంధనలు తొలగించాలని, సులభంగా అనుమతులు ఇవ్వాలని ఆదేశించారు. విశ్వకర్మ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా వ్యాపారులకు రుణాలు, ప్రోత్సాహకాలు, ట్రైనింగ్ అందేలా చూడాలన్నారు. 14 to 19 ఈ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ని ఎలాగా ప్రమోట్ చేశాము, అలాగే 19 to 24 ఏ రకంగా అది ఇబ్బంది పడింది, ఈ ఇండస్ట్రీస్ని ఎలా ప్రమోట్ చేస్తే బాగుంటుంది అనే దాని మీద డిస్కషన్ జరిగింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మీద ఏ రకంగా, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ మీద అక్కడ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ ఎలా స్ట్రెంథన్ చేయొచ్చు, అలాగే టూరిజం మీద, కాయిర్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఆల్ అదర్ ఎమర్జింగ్ సెక్టర్స్లో బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ లింకేజెస్ ఏ రకంగా ఈ ఇండస్ట్రీస్కి చేయొచ్చు, అలాగే అన్ని డిపార్ట్మెంట్స్లో, హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్లో, అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ఓఎన్డీసీని ఎలా యూటిలైజ్ చేసుకోవాలని కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఏపీ స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ దాన్ని ఎలాగ మనం అక్కడున్న సపోర్ట్ ఎలా తీసుకురావాలనే దాని మీద కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఈ ర్యాంప్ సిఆర్డీఏ పరిధిలో వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు భూ కేటాయింపుల అంశాన్ని పరిశీలించేందుకు ప్రభుత్వం 6 మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. ఈ ఉపసంఘంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, గనులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, స్త్రీ శిశు సంక్షేమ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్లు సభ్యులుగా ఉంటారు. కన్వీనర్గా పురపాలక శాఖ కార్యదర్శి, ప్రత్యేక ఆహ్వానితులుగా ఆయా శాఖల కార్యదర్శులు ఉండనున్నారు. గతంలో జరిగిన భూ కేటాయింపులపై సమీక్ష, కేటాయించిన భూమి వినియోగంపై అంచనా వేసి అవసరమైన మార్పులను మంత్రుల కమిటీ సూచించనుంది. అభ్యర్థనల పరిశీలన, వివిధ రంగాలలోని ప్రపంచ స్థాయి సంస్థలను గుర్తించి అమరావతిలో ఏర్పాటు చేసేందుకు అవసరమైన సహకారం అందించనుంది. వివిధ సంస్థల భూ కేటాయింపు పురోగతిని పర్యవేక్షించి ప్రభుత్వానికి మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులు చేయనుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నివాసంలో జరిగిన గణపతి పూజకు ప్రధాని మోదీ హాజరు కావడంపై ప్రతిపక్షాలతో పాటు వివిధ వర్గాల నుంచి వచ్చిన విమర్శలను బీజేపీ మిత్రపక్షాలు తిప్పికొట్టాయి. అత్యున్నత న్యాయస్థానంపై ప్రతిపక్షాలు నిరాధార ఆక్షేపణలు చేయటం ప్రమాదకరమైన ఉదాహరణగా అభివర్ణించాయి. సీజీఐ నివాసంలో పూజకు ప్రధాని మోదీ వెళ్లటాన్ని రాజకీయ పార్టీలతో పాటు కొందరు న్యాయవాదులు కూడా తప్పుపట్టారు. రాజ్యాంగాన్ని కాపాడేవారు రాజకీయ నేతలను కలిస్తే ప్రజలకు అనుమానాలు కలుగుతాయని శివసేన ఉద్దవ్ ఠాక్రే వర్గం నేత సంజయ్ రౌత్ అన్నారు. కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థ మధ్య అధికారాల విభజనపై సీజీఐ రాజీ పడ్డారని సుప్రీంకోర్టు న్యాయవాది ఇందిరా జయసింగ్ ఎక్స్లో పేర్కొన్నారు. సీజీఐ నివాసంలో జరిగిన పూజకు ప్రధాని హాజరు కావడంతో వామపక్ష ఉదారవాదులు ఏడుపు మొదలుపెట్టారని బీజేపీ నేత బిఎల్ సంతోష్ చురకలు వేశారు. ఏపీ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. సచివాలయంలో తనను కలిసిన కేంద్ర బృందానికి వరదలతో జరిగిన పంట నష్టం, ఆస్తి నష్టం వివరాలను తెలియజేశారు. అంతకుముందు 2 రోజుల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించింది. ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాలోని వరద ప్రాంతాల్లో నష్టపోయిన పంటలను చూసి బాధిత రైతులతో మాట్లాడింది. వరద నష్టం గణన గురించి ముఖ్యమంత్రితో చర్చించింది. ప్రాథమికంగా 6,882 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందన్నా ఇప్పటికే అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈ నివేదికను కేంద్రానికి పంపింది.
ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం రెండో రోజు పర్యటించింది. ప్రకాశం బ్యారేజీ, బుడమేరు డైవర్షన్ ఛానల్ను బృంద సభ్యులు పరిశీలించారు. గుంటూరు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన పంట నష్టం ఫోటో ప్రదర్శనను వీక్షించారు. ముంపునకు గురైన పొలాలు, దెబ్బతిన్న చేనేత మగ్గాలు, ఇళ్లను పరిశీలించి బాధితులను అడిగి నష్టం వివరాలు తెలుసుకున్నారు. భారీ వర్షాలు, వరదలతో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తోన్న కేంద్ర బృందం ప్రకాశం బ్యారేజీని సందర్శించింది. ప్రకాశం బ్యారేజీకి వచ్చిన నీటి ప్రవాహ వివరాలను జలవనరుల శాఖ ఈఎన్సీ వెంకటేశ్వరరావు కేంద్ర బృందానికి వివరించారు. ఈ నెల 1న బ్యారేజీకి రికార్డు స్థాయిలో 11.43 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని చెప్పారు. ఇరిగేటెడ్ కమాండ్ ఏరియా మ్యాప్ ద్వారా కృష్ణానది పరివాహక ప్రాంతంలో వరద పరిస్థితిని వివరించారు. బ్యారేజీ ఎగువ, దిగువన కృష్ణా, గుంటూరు జిల్లాలో ముంపునకు గురైన ప్రాంతాల్లో భారీ నష్టం వాటిల్లిందన్నారు. వరద ప్రవాహంతో దిగువకు కొట్టుకొచ్చిన పడవలను కేంద్ర బృందానికి చూపించారు. ప్రకాశం బ్యారేజీని బోట్లు బలంగా ఢీకొట్టడంతో జరిగిన నష్టాన్ని నివేదించారు. కృష్ణా, గుంటూరు జిల్లాలోని రైతులకు జరిగిన అపార నష్టాన్ని వివరించి ఆదుకోవాలని రైతు సంఘాల నేతలు కేంద్ర బృందాన్ని కోరారు. ఆ తర్వాత బుడమేరు డైవర్షన్ ఛానల్ను కేంద్ర బృందం పరిశీలించింది. బుడమేరుకు పడిన గండ్లు, జరిగిన నష్టాన్ని మంత్రి నిమ్మల రామానాయుడు కేంద్ర బృందానికి వివరించారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో వరద నష్టాన్ని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వివరించారు. పంట నష్టంపై గుంటూరు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను కేంద్ర బృందం వీక్షించింది. కుండపోత వర్షం, వరదకు దెబ్బతిన్న పంట వివరాలను కలెక్టర్ నాగలక్ష్మి వివరించారు. వ్యవసాయ, రెవెన్యూ అధికారులతో కలిసి వరద నష్టంపై కేంద్ర బృందం సమీక్ష నిర్వహించింది. అనంతరం ముంపునకు గురైన పెదకాకాని, వెంకట కృష్ణాపురం, దేవరాయ బోట్లపాలెం పంటలను సభ్యులు పరిశీలించారు. వరద సమయంలో కాలువలకు గండిపడటానికి కారణాలను అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. మంగళగిరిలో భారీ వర్షానికి నీట మునిగిన చేనేత మగ్గాలు చూశారు. కార్మికులతో మాట్లాడారు. తాడేపల్లిలోని మహానాడు ప్రాంతాన్ని కేంద్ర బృందం, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పరిశీలించారు. కృష్ణమ్మ వరదకు సుమారు 800 ఇళ్లు మునిగాయని కేంద్ర బృందానికి తెలియజేశారు. వరద నష్టాలను అంచనా వేసి కేంద్రానికి నివేదిక ఇస్తామని కేంద్ర బృంద సభ్యులు తెలిపారు. గోదావరి వరద క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించే అవకాశం ఉంది. వరద ఉధృతి తగ్గుతున్నప్పటికీ కోనసీమలో అనేక లంకలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. పడవలపైనే ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. 2 రోజులుగా ఉగ్రరూపం దాల్చిన గోదావరి క్రమంగా శాంతిస్తోంది. శబరి పరివాహక ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు వరద పోటెత్తి తీరమంతా ప్రమాదకర స్థాయిలో వరద పోటెత్తింది. ధవళేశ్వరం బ్యారేజీకి గరిష్టంగా 15,33,000 క్యూసెక్ల వరద తాకింది. బ్యారేజీ నుంచి నీటిని దిగువకు విడుదల చేశారు. క్రమంగా నీటి మట్టం తగ్గుతోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలంలో గౌతమి, వృద్ధ గౌతమి నదీపాయలు పోటెత్తాయి. పంట పొలాలు ముంచెత్తాయి. వరద ధాటికి 12 లంక గ్రామాల్లోని 1000 ఎకరాలు పంటలు ముంపుబారిన పడ్డాయి. కూనలంక, గురజాపులంక, లంకాఫ్ టానే లంకలోకి వరద ప్రవేశించింది. రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. పశువుల్లంక వద్ద లంక భూములు కోతకు గురవుతున్నాయి. కొబ్బరి చెట్లు గోదావరిలో కలిసిపోతున్నాయి. పి గన్నవరం మండలం, కె ఏనుగుపల్లి సహా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అవస్థలు వర్ణనాతీతం. నిత్యావసరాల కోసం పడవల్లో ప్రమాదకర ప్రయాణాలు చేస్తున్నారు. కనకాల, అనగార్లంక, పెదమలంక, అయోధ్యలంక, ఏనుగుపల్లిలంక, బూరుగులంక, శివాయి లంకలను వరద నీరు చుట్టుముట్టింది. రోడ్లపైకి నీరు చేరి రాకపోకలు ఆగాయి. అరిగెలవారిపేట, ఉడిమూడిలంక, శివాయిలంక ప్రజలు పడవల మీదే రాకపోకలు సాగిస్తున్నారు. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు వరదతో ఇళ్ల వద్దే ఉండిపోవాల్సి వచ్చింది. ముంపు పరిస్థితిని కలెక్టర్ మహేష్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండల వరద ప్రాంతాల్లో పోలవరం ఎమ్మెల్యే బాలరాజు పర్యటించారు. రుద్రంకోట నుంచి ప్రత్యేక బోటులో ముంపు గ్రామాలకు వెళ్లి బాధితుల్ని పరామర్శించారు. ప్రభుత్వం తరపున 25 కేజీల బియ్యం, కందిపప్పు, పంచదార, పామాయిల్, కూరగాయలు అందజేశారు. బుడమేరు వరద నుంచి బెజవాడ బయటపడింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రజలకు అవసరమైన ఆహారం, తాగునీరు, నిత్యావసరాల్ని ప్రభుత్వం అందిస్తోంది. పలు స్వచ్ఛంద సంస్థలు సహాయక చర్యల్లో పాల్గొని బాధితులకు బాసటగా నిలుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా నిలిచి ఉన్న వరద నీటిని బయటికి పంపింగ్ చేస్తున్నారు. ఇళ్ల మధ్య ఖాళీ స్థలాల్లో నిల్వ ఉన్న నీటిని త్వరితగతిన బుడమేరులోకి మళ్లించే ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. విజయవాడలో మొత్తం 32 డివిజన్లలో నీరు దాదాపు తగ్గిపోయిందని నారాయణ వెల్లడించారు. 1-2 డివిజన్లలో వరద నీరు ఉన్నా బయటికి పంపింగ్ చేసేందుకు కొన్ని చోట్ల రోడ్లకు గండ్లు కొట్టినట్లు చెప్పారు. శుక్రవారం సాయంత్రానికి మొత్తం నీటిని పంపింగ్ చేస్తామని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాలైన పాయకాపురం, ఉడా కాలనీ, జర్నలిస్ట్ కాలనీ, కండ్రిక, అంబాపురంలో ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, కొలికిపూడి శ్రీనివాస్తో కలిసి నారాయణ పర్యటించారు.
పలు ప్రాంతాల్లో స్వల్పంగా ఉన్న వరద నీటిని పంపింగ్ చేయడంపై అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. పాయికాపురం నుంచి ముస్తాబాద్ వరకు బుడమేరు ప్రవహించే మార్గాన్ని పరిశీలించారు. అన్ని డివిజన్లలో శానిటేషన్ పూర్తి కావచ్చిందని నారాయణ చెప్పారు. వరద బాధితుల సహాయార్థం ఎలక్ట్రానిక్స్ ఉపకరణాల మరమ్మతుల కోసం ప్రభుత్వం శిబిరాలను ఏర్పాటు చేసింది. అర్బన్ కంపెనీ సౌజన్యంతో ఏర్పాటు చేసిన శిబిరానికి వస్తున్న ప్రజలు పాడైన గృహోపకరణాల వివరాలు తెలియజేస్తున్నారు. గ్యాస్ స్టవ్తో పాటు రెఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్లు, ఏసీలు వంటి ఉపకరణాలకు ఇంటి వద్దే సమస్త సిబ్బంది మరమ్మతులు చేస్తున్నారు. జక్కంపూడి కాలనీలో వరద బాధితులకు ఆహారం, నిత్యావసరాలు అందజేశారు. నగర శివారులోని వరద బాధితులకు శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నెలకు సరిపడా నిత్యావసరాల కిట్లను పంపిణీ చేశారు. 7,000 కుటుంబాలకు కిట్లు అందజేసినట్లు మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ తెలిపారు. తానా సహకారంతో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నిత్యావసరాలు, దుప్పట్లు పంపిణీ చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేట కనుమ రహదారిలో ప్రమాదం జరిగింది. కలకడ నుంచి చెన్నైకి టమాటా లోడుతో వెళుతున్న కంటైనర్ ఓ కారు మరో బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని 4 అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించారు. విజయనగరం జిల్లాలో మంత్రి సంధ్యారాణి ఎస్కార్ట్ వాహనం ప్రమాదానికి గురై 7 గాయపడ్డారు. మంత్రి సంధ్యారాణి మెంటాడ మండల పర్యటనకు వెళుతుండగా భూసాయి వలస, అరికతోట మధ్య ఎస్కార్ట్ వాహనాన్ని ఎదురుగా వస్తున్న మినీ వ్యాన్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎస్కార్ట్ వాహనంలోని 4 భద్రతా సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. వ్యాన్ డ్రైవర్ త్రినాథ్, అందులో ప్రయాణిస్తున్న 2 మహిళలు స్వల్పంగా గాయపడ్డారు. భద్రతా సిబ్బందిని విజయనగరం తిరుపల ఆసుపత్రిలో చేర్పించారు. వ్యాన్ డ్రైవర్ మద్యం తాగి వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగిందని మంత్రి తెలిపారు. ఉద్యోగుల బదిలీల గడువును సెప్టెంబర్ 22 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 23 నుంచి బదిలీలపై నిషేధం వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎక్సైజ్ శాఖలో సెప్టెంబర్ 30 వరకు బదిలీలకు అనుమతించింది. అక్టోబర్ 1 నుంచి ఎక్సైజ్ శాఖ బదిలీలను నిలిపివేస్తామని తెలిపింది.